మానవత్వం పరిమళించిన వేళ ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన జోనల్ కమిషనర్ ఏఎంహెచ్ఓలు ప్రాణదాతలకు అభినందనల వెల్లువ. ఎవరికి వారే యమునా తీరంగా ఉన్న ఈ రోజులలో మన అనుకున్న వారే కానివారిలా ప్రవర్తిస్తున్న ఈ కలియుగంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉందన్న నగ్న సత్యాన్ని ఈ సమాజానికి జీవీఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ హేమవతి జోన్ ప్రజా ఆరోగ్యశాఖ సహాయ వైద్యాధికారి హర్ష సుదర్శన్లు గుర్తు చేశారు. వివరాల్లోనికి వెళితే గురువారం ఉదయం జెడ్సీ హేమావతి హెల్త్ ఆఫీసర్ హర్ష సుదర్శన్ తదితర అధికారులు 59వ వార్డులో పర్యటించారు. పర్యటన ముగిసిన తరువాత 63వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్ తమ సొంత నిధులతో కాకరలోవ వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు. ఆ ప్రారంభ కార్యక్రమంలో ఉండగా కాకరలోవ గ్రామానికి చెందిన రాజు కుమార్తె రోహిణి స్కూటీపై వస్తూ అధికారుల కళ్ల ముందే వాహనం అదుపు తప్పి క్రిందపడి సొమ్మసిల్లిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన అధికారులిద్దరూ హుటాహుటీన తన సిబ్బందిని అప్రమత్తం చేసి శ్రీహరిపురం ఎఫ్ఆర్యు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయించి వారే దగ్గరుండి పేషెంట్ను ఎఫ్ఆర్యు హాస్పిటల్కు తీసుకుని వచ్చారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హెల్త్ ఆఫీసర్ హర్ష సుదర్శన్ వృత్తిరీత్యా వైద్యులు కావడం వలన పేషెంట్కి ప్రాథమిక చికిత్సను అందించి స్పృహలోనికి తీసుకుని వచ్చారు. అయితే ఆమె కోలుకున్న తరువాత తలకు సిటీ స్కాన్ తీయవలసి ఉండడం వలన 108 వాహనాన్ని కూడా అధికారులే రప్పించి పేషెంట్ను కేజీహెచ్కు తరలించారు. దీంతో ఒక నిండు ప్రాణం నిలబడింది. రోహిణి ప్రాణాలు కాపాడిన జెడ్సీ హేమవతి హెల్త్ ఆఫీసర్ హర్ష సుదర్శన్లను పలువురు అభినందనలతో ముంచెత్తారు. మానవత్వాన్ని చాటి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతలుగా నిలిచిన అధికారులను యావత్తు సమాజమంతా ఆదర్శంగా తీసుకుంటారని ఆశిద్దాం.